ఇదిగో నేను చెప్పినంత గుర్తుంది కదా, సరిగ్గా నేను చెప్పినట్టు చేస్తే నా పెళ్లికి మీ అందరికి పట్టు చీరలు పెడతాను. అలాగే, నువ్వు వెళ్ళి ముందు ఆ పని చూడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. జుట్టు జరుపుకుంటానండి. అరే ఈ పూలేంటి, పగిలిపోయిన గాజులేంటి? అయ్యో ఎవరో చూస్తే నా శీలాలు తగ్గిస్తారు. వెళ్ళిపో, ఎవరు వచ్చినట్టు వెళ్ళాలి, నేనే కల్పిస్తాను. అమ్మా, పట్టపగలే ఇలాంటి తప్పుడు పనులు చేస్తారని మేము అనుకోలేదు. మీరు అనుకున్నట్టుగా అలాంటి తప్పుడు పనులు మేమేం చేయలేదండి. మీరు చేయలేదంటే మీరు నమ్ముతావా? ఏమిటండి ఆయన ఏం పరువు తక్కువ పని చేశారని ఇలా గుంపుగా వచ్చి మరి అడుగుతున్నారు? ఇప్పుడేం కొంప మునిగిందని? మీ ఇద్దరం కాబోయే భార్య భర్త. అయితే వెంటనే పెళ్లి చేసుకోండి. పెళ్ళా? రెండో పెళ్లి చేసుకోవడం నాకు ఓపిక ఉందా? నా పెళ్ళ ఒప్పుకోవద్దు. పెళ్ళమా? అదెక్కడి నుంచి వచ్చింది? చేసుకుంటే వచ్చింది. నిన్ననే పుట్టిన నుంచి ఫ్లైట్ లో వచ్చింది. కావాలంటే పిలుస్తా ఉండండి. సలీమా బీగం, సలీమా బీగం. మీరేం కంగారు పడకండి. వాళ్ళ దేశంలో కప్పలు ఎక్కువగా తింటారు. ఈవిడ నా ఓన్ వైఫ్. మక్కా నగరంలో హుక్కాలమ్మే బుక్కా సాహిబ్ గారు పక్కా మనుషులు చెక్కా నారాయణరావు గారు చెప్తే వాళ్ళ అమ్మాయిని చెడుక్కుని చేసేసుకున్నారు. ఏ లోక్ హమారే వీధిలో అమ్మాయి అక్కలు హాయ్ నమస్కార్ కరో. అబద్ధం, నేను నమ్మను. ఇది పెళ్ళం కాదు, ఇది బుర్కా తిని. అయ్యో తప్పు తప్పు, అది వాళ్ళ ఆచారం. ఇన్నాళ్ళు కాపురం చేస్తున్నా, నేనే ఆ బుర్కా ఎప్పుడు తీయలేదు. అబద్ధం, ఆయన మాటలు నమ్మకండి. కట్టుకున్న భార్యను కళ్ళ ముందు చూపిస్తుంటే ఎలా కాదనుకోమంటావు? పెళ్లి చేసుకున్న వాడిని ప్రేమించడం నీ తప్పు, నువ్వు ఇస్తానన్న పట్టు చీరలు రాసిపడి రావడం మా తప్పు. ఇది పెళ్ళం కాదు. నన్ను కొట్టకూర. ఈసారి త్వరగారు 50 రూపాయలు ఇచ్చిండ్రు, అందుకే ఈ వేషం కట్టినారు. సరా, ఈ కొండయ్యను కట్టుకుంటే నీ ఫ్యామిలీ ప్రతిఘటన లెవెల్లో ఎదిగిపోద్ది. మరి బాయ్ చంద్రం, అబ్బాయ్ బాబాయ్ వాట్ 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 ఇదే బాయ్, ఉరుము లేని పిడుగులో ఊడిపడ్డావు. పిడుగు? ఐ నాట్ యూ. నేనేం చేశాను? బాయ్ అబ్బాయ్, డే టైమ్ లో నీ రూమ్ కి లేడీస్ కమింగ్, మంచం మీద ఆల్ ఫ్లవర్స్ థ్రోయింగ్, కట్టు బొట్టు జుట్టు ఆఫ్ డిస్టర్బింగ్, ఇవన్నీ నాకు లవ్ స్టోరీ టెల్లింగ్. ఐ నో అండర్స్టాండింగ్. అబద్ధం చేస్తున్నావు బాబాయ్. అదేం కాదు, మీ దోస్తి చాలా జాస్తిగా ఉన్నట్టు దిక్తా హై. మై డియర్ ప్రేమమాలిని, వీళ్ళిద్దరూ లవింగ్ లో పడి లివింగ్ చేస్తూ సెంటర్ లో సాంగ్ కూడా సింగింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా సింగింగ్ వరకు రాలేదు బాబాయ్. యు సీ బాయ్ అబ్బాయ్, లవింగ్ లో పడిపోయిన వాళ్ళు ఇమీడియట్ గా డాన్సింగ్ సింగింగ్ లో పడిపోవాలని అన్రిటన్ రూల్ దేర్ ఈస్. కనుక మీరిద్దరు ఇమీడియట్ గా ఇక్కడి నుంచి వాకౌట్ చేసి సింగింగ్ లో దిగిపోతే మీరిద్దరు ఏం చేస్తారు? చల్ చల్ బే, చల్ చల్ బే. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి నాకు ఇష్టం లేదంటే వాడి ముందు నేను ఎలా తలెత్తుకోవాలి? అయినా ఇష్టపడే కదా ఇంతకాలం నువ్వు ఎక్కడున్నది. నేను ఇక్కడ ఉండడానికి కారణం వేరు డాడీ. కారణం ఏదైనా సరేనమ్మా, ఈ పెళ్లి జరిగి తీరాల్సింది. అదిగా డాడీ, నేను చెప్పేది వినండి. నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చెప్పిన మాటలన్నీ వింటూ వచ్చాను. నువ్వు ఏది కావాలంటే అది సమకూరుస్తూ వచ్చాను. ఈ ఒక్కసారికి నేను చెప్పిన మాట నువ్వు వినమ్మా. డాడీ చూడమ్మా, జీవితంలో ఇంతవరకు నేను ఆడిన మాట తప్పలేదు. ఈ వయసులో నాకు అప్రదిష్ట రానీయకు. ఈ బందిని ఇలాగే కళంకం రాకుండా వెళ్ళిపోని. శుక్రవారం ఉదయం ముహూర్తం దివ్యంగా ఉంది. శుభమస్తు. భగవంతుడి దయ వల్ల అంతా శుభంగానే జరిగిందండి. కానీ అంతా శుభంగానే జరిగిందంటూనే మళ్ళీ కానీ ఏమిటి? ఏం లేదండి, పరిస్థితులను బట్టి మనం చాలా దగ్గర ముహూర్తం పెట్టించాం. ఇంత తక్కువ కాలంలో శుభలేఖలన్నీ మన చుట్టాలకు ఎలా అందించగలవా అని. దాందే ఉందిలేమ్మా. అభిలాష్కి రంజిత్కి వివాహం నిశ్చయమైందని, బంధువులందరినీ రావాల్సిందని మన ఫోటోలతో సహా పేపర్లో పబ్లిష్ చేద్దాం. నావెల్టీగా ఉంటుంది. మన బంధువులందరినీ ఆహ్వానించినట్టు. వెరీ గుడ్ ఐడియా. చంద్ర, నువ్వు ఆ పని చూడు. అలాగే.
ఇన్నాళ్ళకి దేవుడు కరుణించాడు. నా తల్లి కళ్ళు తెరిచింది. కాసిని పాలు తాగమ్మా. మీరు ఎవరు? నేను ఎక్కడున్నాను? కంగారు పడకమ్మా, ఇది పరాయి చోటు కాదు. నువ్వు ప్రయాణం చేస్తున్న కారు లోయలో పడిపోయి నువ్వు చెట్టు కొమ్మల్లో ఇరుక్కోనుండగా నేను మా అబ్బాయి చూసి నిన్నిక్కడికి తీసుకొచ్చాం. అయితే మరి నాతో కారులో ఉన్నా ఏదైనా మా అబ్బాయి. బాబు, అమ్మాయికి స్పృహ వచ్చింది, మామూలుగా మాట్లాడుతుంది. థ్యాంక్ గాడ్. బాబు, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అలాగేనమ్మా. మీ పేరు రాజా కదూ? నా పేరు మీకెలా తెలుసు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? మిమ్మల్ని చూడగానే అంతరాంతరాల్లో ఒదిగి ఉండే జన్మాంతర స్నేహాలేవో కదిలినట్టుగా అనిపించాయి. కానీ నేను రాధికను. నువ్వు రాధికవా? అవును, మీ ఫోటో రంజిత్ ఇంట్లో చూసి గుర్తుపట్టాను. రంజిత్ ఇంట్లోనా? అవును, కానీ రంజిత మిమ్మల్ని గురించి ఊహించరాని భ్రాంతిలో ఎలా పడిపోయింది? దానికి కారణం ఉంది రాధిక. నేను సైన్యంలో మేజర్ పదవి పొంది తిరిగి రంజిత్ దగ్గరికి రావాలనుకున్నాను. కానీ ఒక రోజున మిస్టర్ రాజా, నువ్వు ఈ రెజిమెంట్కి వచ్చిన దగ్గర నుంచి నీ సిన్సియారిటీని, డ్యూటీ మైండెడ్నెస్ ని అబ్జర్వ్ చేస్తున్నాను. నవ్ అవర్ కంట్రీ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ హానెస్ట్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ సార్. నీ సామర్థ్యం మీద నాకున్న నమ్మకంతో నీకు ఒక ముఖ్యమైన పని అప్పగిస్తున్నాను. ఎస్ సార్. మన బార్డర్లో టెర్రరిస్టులు చేస్తున్న అఘాయిత్యాన్ని అణచివేయడానికి మన ఫోర్స్ అంతటినీ పంపించాం. వారితో పాటు చాలా ఆయుధాలు కూడా పంపించాం. వాటిని ఎంత రహస్యంగా పంపినా ట్రక్కులోని ఆయుధాలను వాళ్ళు దోచుకుంటున్నారు. సార్, ఆ టెర్రరిస్టులకి మన వాళ్ళెవరో సహకరిస్తున్నారన్న అనుమానం సార్. యు ఆర్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఆ దేశద్రోహుల ఆచూకీ మాత్రం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. నౌ కమ్ టు ది పాయింట్. మన రెజిమెంట్ నుంచి ఈస్టర్న్ రెజిమెంట్కి ఈవేళ కొన్ని ముఖ్యమైన ఆయుధాలని నీ ద్వారా పంపుతున్నాం. వాటిని చేర్చేంత వరకు నువ్వు చాలా అలర్ట్గా ఉండాలి. మధ్యదారిలో టెర్రరిస్టులు ఎవరైనా అటాక్ చేస్తే షూట్ చేయడానికి ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇందులో ఉన్నాయి. నా మీద ఉన్న నమ్మకంతో ఇంత ముఖ్యమైన బాధ్యత నాకు అప్పగించడం నా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నారు సార్. నాకు అప్పగించిన బాధ్యతని సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. వెరీ గుడ్ మిస్టర్ రాజా. థ్యాంక్ యూ సార్. మీరు నలుగురు అటు వెళ్ళండి. మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. ఓకే సార్, కానీ ఆయుధం దగ్గర కాపలా ఎవరు ఉంటారు సార్? మరేం పర్వాలేదు, వ్యాన్ దగ్గర డ్రైవర్ ఉంటాడు. యూ కెన్ గో. టెర్రరిస్టులు ఎవరైనా కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయ్. జాగ్రత్తగా కూర్చోండి. టెర్రరిస్టులు ఎవరైనా వస్తే కాల్చి పారేయ్. బీ కేర్ఫుల్. ఓకే సార్. చెవటపకాయలు. మై డియర్ రాజా, నీ సోల్జర్స్ తప్పుదోవ పట్టించి నీ ట్రక్కులోని ఆయుధాలు నా సొంతం చేసుకోవడానికి ఓ చిన్న ప్లే చేశాం. ఎవరు రాస్కెల్? నీ తెలివి తక్కువతనం వల్లే ఈ రాజేష్
చాలా ఈజీగా సక్సెస్ అవ్వగలిగాడు. ట్రక్కులో ఉన్న ఆయుధాలన్నీ మన వ్యాన్లో ఎక్కించు. అలాగే బాసు. డోంట్ సే కాక్ అండ్ బుస్టాల్స్ మిస్ రాజా. నీకు ఆ టెర్రరిస్టులకి సంబంధం ఉందని చెప్పడానికి ఇప్పుడు జరిగిన దోపిడీ ప్రత్యక్ష నిదర్శనం. నో సార్, ఆ టెర్రరిస్టులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. షడప్. వాళ్ళతో ఎటువంటి సంబంధం లేకుండానే కేవలం సీమ టపాకాయల సౌండ్ విని ట్రక్కును అక్కడ ఆఫ్ చేయించావా? ఆ శబ్దాన్ని విని వాళ్ళు షూట్ చేస్తున్న సౌండ్స్ అనుకున్నాను సార్. నో, నీకు వాళ్లకు సంబంధం ఉండబట్టే అంత ముఖ్యమైన ఆయుధాల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారన్న ఉంచకుండా దూరంగా పంపించావు. దయచేసి నా మాట వినండి సార్. ఆ టెర్రరిస్టులకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అలాంటి దుర్మార్గులతో చేతులు కలిపే దేశద్రోహిని కాను సార్. అవునో కాదో రేపు కోర్టు మార్షల్లో తేలుతుంది. టేక్ హిమ్ టు ద సెల్. సార్ మీరు నా మాటలు నమ్మటం లేదు కాబట్టి అసలు నేను అసలు పట్టుకొని మీకు అప్పగించి నా నిర్దోషత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని నాకు కల్పించండి సార్. నో, టేక్ హిమ్ అవే. సార్ ఒకే ఒక్క అవకాశాన్ని ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు హియర్. టేక్ హిమ్ అవే. నాకు ఒక అవకాశాన్ని ఇప్పించండి సార్. ప్లీజ్ సార్. అందరూ కింద ఐఎమ్ సారీ సార్. ఆ దుర్మార్గులకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినా మీరు నమ్మటం లేదు కాబట్టి నేను మీకు ఎదురు తిరగ తప్పటం లేదు. నా నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడి నుంచి వెళ్తున్నాను తప్ప మీరు విధించబోయే శిక్షకి భయపడి మాత్రం కాదు. అసలు మీకు అప్పగించిన తర్వాతే మళ్ళీ కనిపిస్తాను. గుడ్ బై. Go and catch him. Come on. నేను చెయ్యని నేరానికి ప్రభుత్వం దృష్టిలో దేశద్రోహినయ్యాను. నా మీద కుట్ర పన్నిన దుండగుల్ని పట్టుకోవటం కోసం నేను అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. అందరూ నేను చనిపోయానని అనుకున్నారు. మీ గతమంతా వింటుంటే గుండె పట్టేసినట్టయింది. మీ బాధల్ని మీరే దిగమింగుతూ మీలో సగభాగమైన రంజిత్కు చెప్పకపోవడం మీరు చేసిన పొరపాటు. అంటే రంజిత్కు చెప్పుంటే ఆమె మిమ్మల్ని సుడిగుండంలోంచి తప్పించడానికి చేయూతనిచ్చేది. యుద్ధంలో ఓడిపోవటం కంటే జీవితంలో ఓడిపోవటం నవనాడుల్ని ఎంత కృంగదీస్తాయో నీకు తెలియదు రాధిక. ఆ ఓటమే రంజిత్కి నన్ను దూరంగా తోసిపారేసింది. మనసావిడి వైపుకి ఎంత పరుగులెత్తినా కాళ్ళు వెనక్కి మీరు మనసంతా రంజిత్ మీదే పెట్టుకుని శాశ్వతంగా ఆమెకు దూరంగా ఉండాలనుకోవడం అదే విధి నా నుదుటి మీద రాసిన వంకర గీత. దానిని సరిదిద్దుకునే వరకు నేను చనిపోయానన్న అబద్ధంలోనే ఆమెను ఉంచటం మంచిది రాధిక. దానివల్ల మీరు సాధించే ఫలితం రంజిత్ తన మనసులోంచి నన్ను పూర్తిగా చెరిపేసుకుని మరొకరిని పెళ్లి చేసుకుని సుఖపడేలా చెయ్యాలన్నదే నా ఆరాటం రాధిక. కానీ అది అసంభవం అని కనీసం మీ అంతరాత్మకైనా తెలీదా? అదే తలపుకొచ్చిన కొద్దీ నా గుండెల్ని తొలిచేస్తోంది. దీనికి యుగాల కొద్దీ ఆలోచించినా పరిష్కారం దొరికేటట్లేదు. నా సంగతి సరే, ముందు నీ గురించి వివరంగా చెప్పు. రంజిత మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టే నేను అభిలాష్ ప్రేమించుకున్నాం. కానీ పెళ్లి కాలేదా? మీకెవరైనా అడ్డు నిలిచారా? మా బాబాయ్ అంటే రంజిత నాన్నగారా. రఘుపతి గారా? అవును. రంజిత పెళ్లి అభిలాష్తో నిశ్చయించారైనా అది ఇష్టం లేని రంజిత అభిలాష్కి నాకు పెళ్లి జరిపించడానికి సిద్ధపడింది. కానీ అర్థమైంది రాధిక. నా అజ్ఞాతవాసం రంజితను ఎంతగా కృంగ తీసిందో, తన బాధను పైకి చెప్పుకోలేక తనలో తానే ఎంతగా కృంగిపోయిందో కూడా నాకు తెలుసు. నా రంజిత ప్రేమ నిశ్చలమైంది. కానీ నా శత్రువులు నా మీద పన్నిన కుట్రను బట్టబయలు చేసి నా నిర్దోషత్వాన్ని రుజువు చేసుకునేంత వరకు. చూడు బాబు, అవిటివాడివి ఆకాశానికి నిచ్చెన వేసుకోవాలని ప్రయత్నించడం, అసాధ్యాన్ని సాధించాలని ఆరాటపడ్డం నీ శక్తికి మించిన ప్రయత్నం. ఒంటరివాడివి ఎంతగానో పోరాడగలుగుతావు. ఇప్పుడు నీకొక సరైన అండ దొరికింది. ఏమిటమ్మా నువ్వనేది? అవును బాబు, ఈ రాధిక పెళ్లి కూతురుగా పెళ్లిపేట్ల మీదకి వెళుతూ ప్రమాదానికి లోనై మన ఇంటికొచ్చి చేరింది. పాపం, ఈ అభాగ్యురాలు సజీవురాలై ఉందని తెలియక ఆ అభిలాషి ఎంత తల్లడిల్లిపోతున్నాడు. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి ఈమె బ్రతుకుందనే వార్తను అతనికి తెలియజేయి. నీ కార్యసాధనలో అతను నీకు కొండంత అండవుతాడు. అభిలాష నా స్వార్థానికి ఉపయోగించుకోవడం కోసం కాదమ్మా. మా జీవితాలు మూడువారినా కనీసం రాధిక అభిలాషల జీవితాలు చిగురించడం కోసమైనా నేను వెంటనే అభిలాషను కలుసుకుంటాను.